దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. మరి ఈరోజు కూడా బైబిల్ గ్రంథములో నుంచి మనము నేర్చుకోవటానికి మనం సిద్ధపడదాం. బైబిలు మనందరినీ ప్రోత్సహిస్తున్న పుస్తకం అని మనం గ్రహించవచ్చు. ముందుగా బైబిలు అనేక మందిని ప్రోత్సహిస్తుంది, అనేక మందిని బాగు చేస్తుంది, అనేక మందిని ఎలాంటి వాళ్ళని బాగు చేస్తుంది అంటే కఠినాత్ములను కూడా బాగు చేస్తుంది, తాగుబోతు వారిని కూడా సరిచేస్తుంది, రౌడీయిజాన్ని పుచ్చుకొని వచ్చిన వారిని కూడా సరిచేస్తుంది, నక్సలైట్లను కూడా మార్గంలోకి నడిపిస్తుంది. ఇంకా బైబుల్ తప్పులు పట్టాలనుకున్న వారిని కూడా, బైబుల్లో తప్పులు వెతుకుతూ తప్పులు పట్టాలనుకున్న వారిని కూడా బైబుల్ పట్టుకున్నది. బైబుల్కున్న ఒక ప్రత్యేకత మీరు ఆలోచించగలిగితే, ఈరోజు ఏదో చర్చికి వెళ్ళేటప్పుడు బైబుల్ పట్టుకొని వెళ్తున్నాం, చర్చికి నుంచి వచ్చేటప్పుడు బైబుల్ పట్టుకొని వస్తున్నాం, ఇంట్లో పెట్టేస్తున్నాం, దానికి మనం అంతే ప్రాధాన్యత ఇస్తున్నాం కాదు ప్రియులారా. దాన్ని ఒకవేళ పట్టుదలతో పట్టుకుంటే, బైబిల్ని పట్టుదలతో పట్టుకుంటే మన జీవితాన్ని వజ్రంగా చేస్తుంది, మన జీవితాన్ని వజ్రంగా చేస్తుంది, మన జీవితాన్ని బ్రహ్మాండమైన శిల్పిగా మారుస్తుంది. అందుకే బైబిల్ పట్టుకున్న మనం ఆదివారం కోసం బైబిల్ పట్టుకోకూడదు, ఆదివారం కోసమే బైబిల్ పట్టుకోకూడదు. ఆదివారం కోసం ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకున్నావు అంటే ఆదివారానికి సంబంధించినదిగా నువ్వు అనుకుంటున్నావు. అందుకే మీరు ఆలోచించండి, ఎప్పుడు కూడా బైబిల్ని ఆదివారపు పుస్తకంగా మీరు ఆలోచించకండి. మన జీవితాన్ని పరలోకానికి తీసుకెళ్ళే పుస్తకంగా మీరు ఆలోచించండి. అప్పుడే మన జీవితాలు బాగుపడే అవకాశాలు ఉంటాయి. బైబిల్ ఆదివారం పుస్తకమా అని నేను ప్రశ్నిస్తే మీరు కాదు అనాలి. ఎందుకంటే ఆదివారాని కోసం బైబిల్ కొనుక్కోలేదు మనం, ఆదివారం చర్చికి వెళ్ళటానికి బైబిల్ కొనుక్కోలేదు మనం, పరలోకానికి వెళ్ళటానికే మనం బైబిల్ కొనుక్కున్నాం. పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఏకైక పుస్తకం బైబిల్. మరి ఆ బైబిల్ని చదువుతున్నప్పుడు మనకు ఎన్నో విషయాలు మన జీవితానికి సంబంధించినవి అర్థమవుతాయి. ఎలా మాట్లాడాలో బైబిల్ నేర్పింది, ఎలా నడుచుకోవాలో బైబిల్ నేర్పింది, ఎదుటివారిని ఎలా గౌరవించాలో బైబిల్ నేర్పింది, ఎదుటివారితో ఎలా సంభాషణ చెయ్యాలో బైబిల్ నేర్పింది, ఎదుటివారితో ఎలా స్పందించాలో కూడా బైబిల్ నేర్పింది. ఇలాంటి పుస్తకాన్ని నీవు ఆదివారం చర్చికి వెళ్ళటానికి కొనుక్కుంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్. బైబిల్ నీవు ఎందుకు కొనుక్కున్నావు, బైబిల్ ఎందుకు కావాలి నీవు అడిగితే, ఎవరైనా నిన్ను అడిగితే బైబిల్ ఎందుకు కావాలయ్యా నీకు, నిన్ను ఎవరైనా అడిగితే నేను పరలోకానికి వెళ్ళాలి కాబట్టి అందుకే నేను బైబిల్ కొనుక్కున్నా. ఆలోచించండి. ఏమండి, చాలామంది రివాల్వర్ ఎందుకు కొనుక్కున్నావురా అని అడిగితే ఏమంటారు తెలుసా? నా సేఫ్టీ కోసం కొనుక్కున్నాను అంటాడు. నా సేఫ్టీ. రివాల్వర్తో ఆటాడుకోవటానికి కాదు, రివాల్వర్ కొనుక్కున్నది ఇంట్లో పెట్టుకోవటానికి కాదు, జనాల్ని భయపెట్టడానికి కాదు, నీ సేఫ్టీ. బైబిల్ ఎందుకు కొనుక్కున్నావా అంటే నా సేఫ్టీ, నేను పరలోకానికి వెళ్ళాలి. చూసారా, నేను పరలోకానికి వెళ్ళాలి. నేను పరలోకానికి వెళ్ళాలి అంటే బైబిల్ ఖచ్చితంగా మనం చదవాలి, కొనుక్కోవాలి. చాలామందికి ఉన్న అలవాటు ఏంటో తెలుసా? చాలామందికి ఉన్న అలవాటు, అపార్థం చేసుకోకండి, చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే బైబిల్ ఆదివారం పట్టుకున్నాడు మళ్ళీ ఆదివారమే పట్టుకుంటాడు. సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్ పైన కన్నెత్తి కూడా చూడడు. ఎందుకు మీరు ఆలోచించండి. బైబిల్ పైన నీవెందుకు కన్నెత్తి కూడా చూడవు అంటే అంత హీనమైన పుస్తకమా నీకు అది?
అంత తగ్గించావా పుస్తకాన్ని నీవది? నిన్ను వజ్రంగా మార్చే పుస్తకం బైబులు, నిన్ని గొప్పవానినిగా చేసే పుస్తకమే బైబులు, నిన్ను పరలోకానికి నడిపించేదిగా బైబులు. ఆదివారం కోసం నువ్వు పట్టుకుంటున్నావంటే అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు. నీవు ఆదివారం కోసం బైబిల్ చదువుతున్నాను, ఆదివారం కోసమే బైబిల్ పట్టుకుంటున్నాను అంటే అసలు నీవు క్రైస్తవుడివే కాదు. చాలామంది ప్రసంగికులు ఏం చేస్తారంటే వాక్యాన్ని వాళ్ళే చదువుతారు, వాక్యాన్ని వాళ్ళే చెప్తారు. కింద కూర్చున్న విశ్వాసులకు ఏమంటారు తెలుసా? ఇంటికి వెళ్ళి చదువుకోండి అంటారు. ప్రసంగికుడుకున్న అలవాటు ఏంటంటే తానే చదువుకుంటాడు, తానే ప్రసంగిస్తాడు. బయట వాళ్ళకి చదవటానికి ఇవ్వడు, బయట వాళ్ళకి చదవండి అని చెప్పడు, తానే చదువుతాడు, తానే ప్రసంగిస్తాడు. చివరికి ఏమంటాడంటే నేను చెప్పినవన్నీ ఇంటికెళ్ళి చదువుకోండి. ఇంటికెళ్ళి చదువుకునేంత తీరిక ఎవడుకుంది చెప్పండి? అసలు సండే టు సండే బైబిల్ పట్టుకుంటున్న వాళ్ళకి, సండే టు సండే బైబిల్ చేతిలో పట్టుకుంటున్న వాళ్ళకి నువ్వు ఇంటికెళ్ళి చదువుకోండి అంటే ఇంటికాడ ఏం చదువుకుంటారు వాళ్ళు? చదువుకోవటానికి కదా మనం చర్చికి వెళ్ళేది, నేర్చుకోవటానికే కదా మనం చర్చికి వెళ్ళేది. ఆ చర్చిలో కూడా నువ్వు బైబుల్ నేర్పించకపోతే, ఆ చర్చిలో కూడా బైబుల్ నువ్వు చదివించకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చదువుకుంటారు? ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చుంటారు, ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటారు, ఇంట్లో భార్యతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఇంకా బైబుల్ ఎక్కడ చదువుతారు వాళ్ళు? ఒక సేవకుడుగా, ఒక కాపరిగా చర్చికి వచ్చారు అంటే వాళ్ళకి బైబుల్ నేర్పించే పని సేవకుడిది, కాపరిది. అందుకే ఆదివారం కోసం బైబిల్ కొనుక్కోకూడదు, ఆదివారం సంఘానికి వెళ్ళటానికి మాత్రం బైబిల్ పట్టుకోకూడదు. నేను పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచనతో బైబిల్ కొనుక్కోవాలి. టీవీ కొనుక్కుంటున్నప్పుడు చూడటానికి కొనుక్కుంటున్నావా, లేకపోతే గోడ మీద గోడ షోకేస్లో అతికించటానికి కొనుక్కుంటున్నావా? చూడటానికే కదా. మరి టీవీ చూడటానికి కొనుక్కుంటున్నప్పుడు బైబిల్ చదవటానికి కొనుక్కోవాలి. కారులో ప్రయాణం చేయటానికి కారు కొనుక్కుంటున్నప్పుడు బైబిలులో ఉంటున్న మాటలన్నీ నేర్చుకొని పరలోకానికి ప్రయాణం చేయటానికి బైబిల్ కొనుక్కోవాలి. ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ఆలోచించండి. బైబిల్లో ఉంటున్న జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే బైబిల్ ఎలాంటి జీవితాన్ని మనకిచ్చింది, బైబిలు మనిషికి ఎలాంటి జీవితాన్ని ఇచ్చింది. ఈరోజు క్రైస్తవులు అనేవాళ్ళు పేరు చెప్పుకుంటున్నారు, క్రైస్తవులుగా పేరు చెప్పుకుంటున్నారు, కానీ క్రైస్తవ జీవితం అర్థం కాలేదు. క్రైస్తవ జీవితము వాళ్ళ బ్రతుకులో కనిపించటం లేదు. ఎక్కడేసిన గొంగెడ అక్కడే ఉంది, ఎక్కడేసిన గొంగెడ అక్కడే అన్నట్లుగా ఈరోజు 50 సంవత్సరాలు దాటిన, 30 సంవత్సరాలు దాటిన క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది నామకార్థ క్రైస్తవులుగా మారిపోతున్నారు, నామకార్థ జీవితాన్ని కలిగి ఉంటున్నారు, నామకార్థ భక్తిగా కలిగి ఉంటున్నారు. నువ్వు క్రైస్తవుడుగా మారిపోయావు అంటే, నువ్వు క్రైస్తవుడిలోకి నువ్వు వచ్చావు అంటే నీ జీవితము మండాలి, నీ జీవితము మండాలి, నువ్వు నలుగుగొట్టబడాలి, నీవు సుత్తి కింద దంచబడాలి, నీవు సుత్తి కింద దంచబడాలి, నలుగుగొట్టబడాలి. అప్పుడే నీకు ఒక మంచి రూపం వస్తుంది, అప్పుడే నీకు ఒక మంచి ఆకారం వస్తుంది. చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళినంత మాత్రాన నీకు ఆకారం రాదు, రూపము రాదు, దేవుని స్వరూపం అంతకంటే రాదు ప్రియులారా. నీకు ఒక మంచి ఆకారం రావాలన్నా, నీకు ఒక మంచి రూపము, క్రీస్తు స్వరూపము నీకు రావాలన్నా దంచబడాలి. ఎండొక మీరు ఆలోచించండి. నీవు దంచబడితేనే నీకు ఒక రూపం వస్తుంది, నీవు దంచబడితేనే నీలో ఒక రుచి వస్తుంది. దంచబడకుండా నీకు రుచి రావాలంటే ఎలా వస్తుంది?
అండ్ ఒక్కసారి మీరు ఆలోచించండి, క్రైస్తవుడిగా నీవు మారావా, నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావంటే నామకార్థ క్రైస్తవుడుగా జీవించకు. అసలు సిసలైన క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? ఒక్కసారి మాట్లాడుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక. క్రైస్తవ జీవితం అంటే ఏదో క్రైస్తవుడి జీవితంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఊహించుకుంటారంటే, క్రైస్తవుడుగా మారిపోయిన తర్వాత ఎలా ఊహించుకుంటారంటే, ఒక భయంకరమైన అలవాటు నేటి క్రైస్తవులుగా నేర్పుతున్నారు. ఏంటి తెలుసా? క్రైస్తవుడుగా మారిపోతే కష్టాలు పోతాయి, క్రైస్తవుడుగా మారిపోతే కలిసి వస్తుంది, క్రైస్తవుడుగా మారిపోతే లేనిది మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది, క్రైస్తవుడుగా మారిపోతే కుటుంబం అంతా కలకలలాడుతుంది, క్రైస్తవుడుగా మారిపోతే ఆస్తులు కలిసి వస్తాయి, అంతస్తులు కలిసి వస్తాయి, ధనం కలిసి వస్తుంది. ఎవడయ్య నేర్పింది ఈ బోధని? యేసుని నమ్ముకుంటే కలిసి వస్తుందా? ఉన్నదంతా పోతుంది. యేసుని నమ్ముకుంటే కలిసి రాదు, ఉన్నదంతా పోతుంది. సమస్తమును విడిచిపెట్టాం కదయ్యా నీకోసం అని పేతురు గారు అంటున్నారు. ఈరోజు చూడండి, సమస్తమును సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు క్రైస్తవులా? క్రైస్తవుని జీవితం అంటే ఏంటి? మీరు బాగా ఆలోచించండి. క్రీస్తుని ధరించుకున్న మన జీవితాలు ఎలాగున్నాయి? బైబిల్ ఏమని చెబుతుంది? 4వ అధ్యాయం 16వ వచనం. క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావంటే, నువ్వు క్రైస్తవుడు అవటానికి ఇష్టపడుతున్నావంటే, నువ్వు క్రైస్తవుడుగా మారటానికి ఇష్టపడుతున్నావంటే, ఒక్కసారి ముందు జాగ్రత్త కోసం ఈ మాట చదవండి. ముందు జాగ్రత్త. ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుందో, యేసు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుందో లైఫ్ను మరొక్కసారి ఆలోచించుకో. నువ్వు క్రీస్తులోకి అడుగు పెట్టిన తర్వాత, క్రీస్తులోకి రావాలనుకుంటే నీ ఫ్యూచర్ చెప్తుంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీకేమి సంభవిస్తున్నాయో చెబుతుంది. ప్రసంగం చేసేవాడు, బోధ చేసేవాడు కూడా, జనాలని క్రీస్తులోకి నడిపించేవాడు కూడా వాస్తవాలు చెప్పి క్రీస్తులోకి నడిపించాలి. వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెప్పకుండా క్రీస్తులోకి నడిపించే వాళ్ళు ఏం చేస్తారంటే ఆశలు చూపిస్తారు. ఏ ఆశలు చూపిస్తారు? లోక సంబంధమైన ఆశలు చూపిస్తారు. లోక సంబంధమైన ఆశలు చూపించేసరికి ఎలాగో లోకంలో దొరకటం లేదు కదా, యేసులోకి వస్తేనా దొరకతాయేమో అని లోకాన్ని విడిచిపెట్టి యేసులోకి వస్తారు. యేసులోకి వచ్చిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే, వాళ్ళు అనుకున్నవి దొరకలేదనుకోండి, మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ఎందుకంటే యేసులోకి వచ్చిన వాళ్ళు ఏదో దొరకతుందని వచ్చాడు, కానీ నేను పరలోకం దొరుకుతుంది, నాకు పరలోకం దొరుకుతుందని యేసులోకి ఎవడు రాడి కాలంలో. ఒరిజినల్గా యేసులోకి రావటం అంటే లోకాన్ని విడిచిపెట్టి యేసులోకి రావటం. యేసులోకి వచ్చిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో పేతురు గారు ఏమంటున్నారు తెలుసా? 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను అన్యుడా, ముస్లిం సహోదరుడా, సిక్కు సంబంధించిన వాడా, లేకపోతే జైన్ మతానికి సంబంధించిన వాడా, హిందువుడా, ఎవడైనా ఏ మానవుడైనా యేసులోకి రావాలి అనుకుంటే, క్రీస్తులోకి రావాలి అనుకుంటే, క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలంట? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, బాధ అనుభవించాలి. బాధ అనుభవిస్తేనే బోధ ఎక్కుతుంది. నీవు నలిగిపోతేనే నీకొక రూపం వస్తుంది. నీవు దంచబడితేనే నీకొక ఆకారం వస్తుంది. నీవు దంచబడితేనే నీవు ఒక రుచిగా మారిపోతావు.
ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, క్రైస్తవుల్లోకి, యేసులోకి వస్తున్నవారు ఏదో అవసరాలు తీర్చుకోవటానికి రాకండి. యేసులోకి వస్తే మా అవసరాలు తీరుతాయని ఒకవేళ వస్తే ఇంకా అవసరాలు ఎక్కువైపోతాయి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. క్రైస్తవుడిగా మారిపోయావా? క్రీస్తులోకి వచ్చావా? బాప్తీసం తీసుకున్నావా? వినటం వలన విశ్వాసం కలిగిందా? వినటం వలన విశ్వాసం కలిగింది. యేసులోకి వచ్చావు, బాప్తీసం తీసుకున్నావు, ఫ్యామిలీలో బ్రతుకుతున్నావు. మెల్లగా స్టార్ట్ అవుతుంది జీవితం. మెల్లమెల్లగా కష్టాలు, 1, 2, 3, 4, 5 బాధలు, ఇంక ఒకటనకొకటి వస్తున్నప్పుడు అప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. అయ్యో, లోకములు ఉన్నప్పుడే బాగున్నాను కదా, లోకములు ఉన్నప్పుడే ఏ కష్టాలు లేవు కదా, లోకములు ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నాను కదా, లోకములో ఉన్నప్పుడే కాస్త నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. కానీ యేసులోకి వచ్చిన తర్వాత డబ్బులు పోయింది, ఆరోగ్యం పోయింది, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అన్నీ వచ్చాయి అని నీవు సిగ్గుపడకూడదు. సిగ్గుపడ్డావంటే మన జీవితం ఇంకంతే. ఎప్పుడు సిగ్గుపడకూడదు. సిగ్గుపడే జీవితం కాదు క్రైస్తవ జీవితం. ధైర్యముగా బ్రతకవలసిన జీవితం. ధైర్యముగా కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందల పాలైన, అవమాన పాలైన ఎన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలగాలి. నువ్వు సిగ్గే పడకూడదు. అయ్యో, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకెవరు దిక్కులేరు అని ఇలాంటి ఆలోచనతో నీవు క్రైస్తవ జీవితాన్ని జీవించకూడదు. ఎందుకంటే సిగ్గుపడతావు. అందుకే మీరు బాగా ఆలోచించండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. ఆ పేరులోనే ఉంది రక్షణ, ఆ పేరులోనే ఉంది నిత్య జీవం, ఆ పేరులోనే ఉంది స్వర్గం, ఆ పేరులోనే ఉంది ధైర్యం, ఆ పేరులోనే ఉంది మరణాన్ని జయించే ప్రతాపం. ఆ పేరంటే ఏమనుకుంటున్నావు? యేసు అనే పేరు. ఆ పేరును బట్టియే ఆ పేరు తప్పించి భూమి మీద ఏ పేరులో రక్షణ లేదు. ఏ పేరు? యేసు అనే పేరును నీవు నమ్ముకున్నావా? యేసు అనే పేరును నీవు అంగీకరించావా? యేసు అనే పేరును నీవు స్వీకరించావా? ఆ పేరులో ఏముంది తెలుసా? రక్షణ. ఆ పేరులో రక్షణ ఉంది. ఆ పేరులో రక్షణ అనే పేరు, యేసు అనే పేరులో నీకు రక్షణ ఉంది. ఆ పేరును బట్టి నీవేం చేయకూడదు తెలుసా? సిగ్గుపడకూడదు. ఆ పేరుని నువ్వు ధరించుకున్నావంటే కష్టాలు అనుభవించటానికి సిద్ధపడి రావాలి, దుఃఖాలు అనుభవించటానికి సిద్ధపడి రావాలి, బాధలు అనుభవించటానికి సిద్ధపడి రావాలి, కొరడ దెబ్బలు తినటానికి సిద్ధపడి రావాలి, అవమానాలు భరించటానికి సిద్ధపడి రావాలి, నిందులు మోసుకోవటానికి సిద్ధపడి రావాలి. అలా రాగలిగితే నీకు భవిష్యత్తు ఉంటుంది. అలా రాగలిగితే నీకు నిత్య జీవం ఉంటుంది. అలా రాగలిగితే తండ్రితో సావాసం ఉంటుంది. ఆ పేరును బట్టియే ఆ పేరులోనే ఉంది రక్షణ, ఆ పేరులోనే ఉంది నిత్య జీవం, ఆ పేరులోనే ఉంది నీకు స్వర్గం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలెను.
ఆ పేరు నువ్వు ధరించుకున్నావంటే, ఆ పేరును నువ్వు ధరించుకున్నావంటే, నువ్వు ధరించుకున్న ఆ పేరుతో తండ్రిని మహిమపరచాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి ఉద్దేశాలను నువ్వు చేపట్టాలి, తండ్రి ఉద్దేశాలను భూలోకమంతటా చాటి చెప్పాలి. చాటి చెప్పటానికే ఆ పేరును వేసుకున్నావు, చాటి చెప్పటానికే ఆ పేరును ధరించుకున్నావు, భూలోకాన్ని తలక్రిందులు చెయ్యటానికే ఆ పేరును నువ్వు ధరించుకున్నావు. ఎప్పుడైతే బైబిల్ చేత పట్టుకున్నావో, ఆదివారం కోసం కాదు సుమా, నిత్య జీవాన్ని పొందాలని లేఖనాలని పట్టుకున్నావో, ఆ రోజు నుంచి ఆ పేరును నువ్వు ధరించుకున్నావో, ఆ పేరు కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించాలి, ఆ పేరును ధరించుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవాలి. ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ హింస లేకుండా, ఏ నింద లేకుండా, ఏ బాధ లేకుండా అనంతమైన లోకాన్ని దక్కించుకోవటం అసంభవం. నీకు నిత్య జీవము కావాలి అంటే, నిత్య జీవము కావాలి అంటే ఆ పేరును నీవు భరించాలి, ఆ పేరును నువ్వు భరించాలి. నువ్వు క్రీస్తు అనే పేరుని భరించగలిగితే నీకు రక్షణ. క్రీస్తు అనే పేరును నువ్వు సహించగలిగితే నీకు పరలోకం. క్రీస్తు అనే పేరుని నువ్వు వహించగలిగితే నీకు నిత్య జీవం. ఒకసారి మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. ఒకసారి కొరింథీయులు రాసిన రెండవ పత్రిక చదువుకుందాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం పౌలు గారి జీవితంలో ఎలాంటి సన్నివేశం జరిగిందో, ఎలాంటి సందర్భాలు ఎదుర్కొన్నాడో, ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడో బాగా ఆలోచించగలిగితే 7వ అధ్యాయం 5వ వచనం, పౌలు గారు కోరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ, 2వ కోరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం 2వ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆయన 2వ మాటని రాస్తున్నాడు. 2వ ఉత్తరాన్ని రాస్తున్న ఆయన తన గురించి ఏం మాట్లాడుతున్నాడు, తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ని చదవండి. ఒక్కసారి ఆయన జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఆయన ఎలాంటి జీవితాన్ని అనుభవించి దేవునిలోకి వచ్చాడు, మనం ఎలాంటి జీవితాన్ని అనుభవించి లోకంలోకి వెళ్తున్నాం. లోకములో ఉన్న పౌలు గారు, లోకంలో ఉన్న సౌలు గారు దేవునిలోకి పౌలుగా మారాడు. పాపిగా ఉన్న నీవు క్రీస్తులోకి పరిశుద్ధుడుగా మారాలి. పాపిగా ఉన్న నీవు లోకములో ఉన్నప్పుడు నీవు పాపి, దేవుడిలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత నీవు పరిశుద్ధుడవి. లోకంలో ఉన్నప్పుడు పౌలు ప్రధాన పాపి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత పరిశుద్ధుడు. నీవు లోకములో ఉన్నప్పుడు బాప్తీసం తీసుకోకుండా నీవు లోకములో ఉన్నప్పుడు ప్రధాన పాపివి, దొంగవి. యేసులోకి ఎప్పుడైతే అడుగు పెట్టావో, వాక్యాన్ని స్వీకరించి బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే దేవునిలోకి వచ్చావో, ఆ రోజు నుంచి నీవు పరిశుద్ధుడవే. దేవునిలోకి వచ్చిన తర్వాత, యేసులోకి వచ్చిన తర్వాత, యేసు అనే పేరుని ధరించుకున్న తర్వాత, యేసుని నమ్ముకున్న తర్వాత పౌలు గారు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఒక్కసారి చదువుకుందాం. 5వ వచనం, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. మాసిదోనియాకు వెళ్ళినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమలే కలిగెను. లోకములో ఉన్నప్పుడు గుర్రాల మీద తిరిగేవాడు సౌలుగా ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు గుర్రాల మీద తిరిగి ఒక రాజ బ్రతికాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. యేసులోకి వచ్చిన తర్వాత గుర్రాలు లేవు.
సరి అయిన బట్టలు లేవు, సరి అయిన సౌకర్యాలు లేవు, సరి అయిన ఆరోగ్యము లేదు, సరి అయిన జీవితం లేదు ప్రియులారా. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమలే కలిగను, వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. పోరాటము భయము. పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి ముందు పెట్టుకోండి. పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఆయన బ్రతుకు ఎలా మారిపోయిందో. ఏమంటున్నాడు పౌలు గారు తెలుసా? నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. శ్రమలు పొందాడు, బాధలు అనుభవించాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, పిడుగుద్దులు తిన్నాడు, బాధలు అనుభవించాడు. సొంత వారితో బాధలు, సొంత జనాలతో ఇబ్బందులు. అబ్బబ్బబ్బ, ఇవన్నీ చూస్తుంటే పౌలు గారి జీవితంలో నుండి అనుభవించని బాధ అంటూ లేదా, అన్ని బాధలు అనుభవించాడు. పోరాటములు, బాధలు, భయము, దుఃఖములు, వేదన. సముద్రాల మీద వెళుతున్నప్పుడు పడవ పగిలిపోయి రాత్రంతా ఒక్క చెక్క మీదకు ప్రయాణం చేశారంట, కొనుక్కుండా. అలాంటి జీవితాన్ని క్రైస్తవుడుగా నువ్వు మారిన తర్వాత అనుభవించావా ఎప్పుడైనా? క్రైస్తవుడుగా మారిన తర్వాత పౌలు లాంటి జీవితాన్ని ఎప్పుడైనా కోరుకున్నావా? ఎప్పుడు కోరుకోలేదండి. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే షోపీస్ అయిపోయింది. అలా రావటం, అలా అరగంట జనాలను నవ్వించి వెళ్ళిపోవటం, అలా రావటం, జనాలని అరగంట ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోవటం, అది కాదయ్యా. క్రైస్తవుడుగా మారవలసిన తర్వాత, క్రైస్తవుడుగా మారిన తర్వాత జీవితం ఏంటో, దాని విలువలేంటో సమాజానికి బల్లగుద్ది చెప్పాలి. ఎటుపోయినను శ్రమలే, ఎటుపోయినను పిడుగుద్దులే, ఎటుపోయినను దొంగల భయము, ఎటుపోయిన పోరాటమే. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మన క్రైస్తవ జీవితము ఎందులో ఉంది మీరు ఆలోచించండి. క్రైస్తవ జీవితము ఎందులో మనకు కనిపిస్తుంది? ఎప్పుడైనా క్రైస్తవ జీవితాన్ని ఒక్కసారి తొంగి చూసావా? క్రైస్తవ జీవితం అంటే ఏంటో నీవు ఆలోచించావా? క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్న వారి జీవితాన్ని నువ్వు తొంగి చూసావా? లేదు. ఈరోజు సెలబ్రిటీ క్రైస్తవుల్ని చూసి ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా? ప్రసంగికులుగా తయారైపోతున్నారు, క్రైస్తవులుగా మారుతున్నారు, ప్రసంగికులుగా తయారైపోతున్నారు, క్రైస్తవులుగా మారుతున్నారు. ఎందుకు ఇలా మారుతున్నారు అంటే, క్రైస్తవుడిగా మారిపోతే సెలబ్రిటీని అవుతాను, క్రైస్తవుడిగా మారిపోతే అన్ని కష్టాలు తొలగిపోతాయి, అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి, అన్ని కలిసి వస్తాయి. మొదటి శతాబ్దములో ఉన్న అపోస్తుల జీవితాన్ని ఒక్కసారి చూడండి. వాళ్ళకి ఏం కలిసి వచ్చింది? వాళ్ళకి కలిసి వచ్చింది నీకేం వచ్చింది? వాళ్ళకి లేనిది నీకేముంది? ఈరోజు అన్ని పోగొట్టుకున్నారు దేవుడి కోసం, అన్ని త్యాగం చేసుకున్నారు దేవుడి కోసం, అన్ని వదులుకున్నారు క్రీస్తు కోసం. ఆ పేరుని దక్కించుకోవటానికి, ఆ పేరు రావాలి అంటే అన్ని పోగొట్టుకోవాలి. ఆ పేరు రావాలి అంటే, క్రీస్తు పేరు నీకు రావాలి అంటే, క్రీస్తు పేరు నీవు ధరించుకోవాలి అంటే ఉన్నవన్నీ పోగొట్టుకోవాలి. అప్పుడే ఆ పేరు నీకు శాశ్వతంగా వస్తుంది. ఆ పేరు నీకు శాశ్వతంగా, క్రీస్తు పేరు నీకు రావాలి అంటే సగం లోకంలో సగముది క్రీస్తులో ఉంటే ఆ పేరు నీకు రాదు. నీకు పేరు రావాలి అంటే, క్రీస్తు పేరు రావాలి అంటే ఏమై ఉండాలి? క్రీస్తుని ధరించుకున్నవాడై ఉండాలి, వాక్యములో నిలబడి ఉండాలి.
ఈరోజు మా నాన్నగారి పేరు నాకు వచ్చింది. నా పేరు అనిల్, మా నాన్నగారి పేరు విజయ్, మా సర్నేమ్ బింగ్, అనిల్ విజయ్ బింగ్. మా నాన్న పేరు మధ్యలో ఎందుకు వచ్చింది అంటే మా నాన్నగారు నన్ను కన్నాడు కాబట్టి నాకు ఆ పేరు వచ్చింది. మా నాన్నగారు విజయ్ అనే పేరు నేను మధ్యలో ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే మా నాన్నగారు నన్ను కన్నాడు కాబట్టి నాకు ఆ పేరు వచ్చింది. ఈరోజు నీకు క్రీస్తు పేరు రావాలి అంటే, క్రీస్తు పేరు నీకు రావాలి అంటే అలాంటి జీవితము నీవు కలిగి ఉండాలి, అలాంటి జీవితాన్ని నువ్వు జీవించి ఉండాలి. అప్పుడే నీకు ఆ పేరు వస్తుంది. ఊరికే రాదు, ఊరికే ఆ పేరు రాదు. ఆ పేరు నీకు రావాలి అంటే ఎటు పోయినను శ్రమలే, ఎటు పోయినను శ్రమలే అంటున్నాడు పౌలు గారు. ఊరికే పౌలు గారికి ఆ పేరు రాలేదు, క్రైస్తవుడు అనే పేరు రాలేదు, ఊరికే రాలేదండి. మనకి క్రైస్తవుడు అనే పేరు రావాలి అంటే ఎన్ని త్యాగాలు చేయాలి, ఎన్ని కష్టాలు అనుభవించాలి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, అప్పుడే ఆ పేరు నీకు వస్తుంది. ఒక రాయి శిల్పిగా మారాలి అంటే ఎన్ని దెబ్బలు తినాలి, ఎన్ని దెబ్బలు తినాలి, అప్పుడే ఒక శిల్పిగా మారుతుంది. నీవు క్రైస్తవుడుగా మారాలి అంటే ఎన్ని దెబ్బలు, ఎన్ని పిడుగుద్దులు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎదుర్కోవాలి, అప్పుడే నీవు క్రైస్తవుడుగా మారిపోతావు. అందుకే మీరు బాగా ఆలోచించండి. క్రైస్తవుడు పేరు నీకు వచ్చిందా? క్రీస్తు పేరు నీకు వచ్చిందా? లేక వస్తుందా? లేక వస్తున్నట్లుగా వచ్చిందని నీవు నటిస్తున్నావా? క్రీస్తు పేరు నీకు వచ్చిందా? వస్తే నీ జీవితం ఎలా ఉండాలి ఒక్కసారి నీవు ఆలోచించాలని కోరుకుంటూ